ఇతర రాష్ట్రాల్లో భూములను రియల్ ఎస్టేట్ సంస్థలు వేలంలో కొంటుంటే ఏపీలో మాత్రం ప్రభుత్వమే కట్టబెడుతోందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 99 పైసలకు ఎకరం భూమి ఇస్తున్న ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాల కల్పన చేస్తుందని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పన లేకుండా ఎందుకు భూములను 99 పైసలకు ఎకరం చొప్పున ఇస్తున్నారని నిలదీశారు. భూమి ప్రభుత్వం ఫ్రీగానే ఇస్తుంది. జరిగేటువంటి నిర్మాణంలో జరిగేటువంటి ఖర్చు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. వారు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినటువంటి భూమి ద్వారా వారు నిర్మాణం చేసేటువంటి బిల్డింగుల ద్వారా వారికి వచ్చేటువంటి ఆదాయం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు. ఆ డబ్బు వాళ్ళే తీసుకుంటారు. మరి ఇంకా ప్రభుత్వానికి ప్రజలకి మిగిలిందేంటి? 99 పైసలా? ఎకరానికి 99 పైసలు ప్రభుత్వానికి మిగిలేదు. భూమి ఉచితంగా ఇచ్చి నిర్మాణ ఖర్చులు మనమే ఇచ్చి అద్దేమో వాడు తీసుకొని తిరిగి కనీసం ఉద్యోగ కల్పన అనేటువంటిది ఒక నిబంధన తప్పనిసరిగా ఉండాలి, ఇన్ని వేల ఉద్యోగాలు కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలనేటువంటి నిబంధన కూడా లేనప్పుడు అసలు భూమి ఎందుకు ఇస్తున్నట్టు మీరు రియల్ ఎస్టేట్ సంస్థలకి? సత్వా అనేటువంటి కంపెనీ కానీ, లేకపోతే కపిల్ అనేటువంటి కంపెనీ కానీ, లేకపోతే లూలు అనేటువంటి ఒక సంస్థ కానీ, లేకపోతే ఇంకో సంస్థ కానీ ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాల్లో